మాది బలివే గ్రామం అండి. ఓకే, దేవుడిని నమ్ముకోవడం అనేది గుడికి వెళ్ళి రావటమే మాకు తెలుసండి. గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఎప్పుడులాగే మా పనులు మీ వ్యాపారాలు మేము జాతర జంగాలం అండి. మా కాలగట్ట మీద యానాదులు జంగాలం అండి మేము. అయితే పనికి వెళ్తాం, వ్యాపారానికి వెళ్తామే మాకు తెలుసు. దేవుడు అంటే మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ బైబిల్ అక్కడ పెట్టి మా పని మేము చూసుకునేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు వచ్చినప్పటి నుంచి దేవుడు అంటే ఎలాగా, దేవుళ్ళు ఎలా నడవాలా అనేది మాకు ఒక తండ్రి ఒక తల్లిలాగా మమ్మల్ని ఇలాగా అనేది నేను చాలా సార్లు మేము వ్యాపారానికి వెళ్ళి చూస్తుంటాం. కానీ ఇలాగ మమ్మల్ని దగ్గరికి తీసుకొని దేవుడు అంటే ఎలా నడవాలా, దేవుళ్ళు మందిరానికి వెళ్ళి రావటం కాదు కానీ మోకరించి ఎలా ప్రార్థన చేయాలనేది కూడా మాకు అయ్యగారు అమ్మగారు నేర్పించారండి. తర్వాత మేము అందరం కూడా చాలా మంది అక్కడ రక్షణ పొందాము. అయ్యగారు మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఒక తండ్రిలాగా మాకు దగ్గరుండి ఏదైనా సమస్య వస్తే నాన్న ప్రార్థన చేద్దాం, అర్థమైందా, దేవుడు చూసుకుంటాడని మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చేసేవాళ్ళండి. అయ్యగారు అమ్మగారు కూడా మమ్మల్ని ఎంతగానో తెలియని వాళ్ళని, ఇంకా తెలియని విషయంలో ఉన్న వాళ్ళని కూడా మమ్మల్ని ఎలా నడవాలని, ఎవరితో ఎలా మాట్లాడాలనేది కూడా మాకు తెలివి జ్ఞానాన్ని కూడా దేవుడు మాకు అయ్యగారు చాలా నేర్పించారండి. అయితే మేము అక్కడ చాలా మంది ఒక 20 ఇళ్ళు దాకా ఉంటాయండి. దేవుడు అంటే అసలు తెలియదు మాకు. ఓన్లీ గుడికి వెళ్తున్నారు అందరూ అని అనుకునే వాళ్ళమండి. అలాగే వెళ్ళి వచ్చేసే వాళ్ళమే. కానీ అసలు ఎలా నడవాలా, ఎవరితో ఎలా మాట్లాడాలనే కొన్ని విషయాలు తెలిసేవి కదండి. అయ్యగారు అమ్మగారు వచ్చిన కాడి నుంచి అక్కడ మందిరం ఏర్పాటు చేసుకున్నామండి. మందిరం ఏర్పాటు చేసుకుని కానీ చేసిన సమస్య వచ్చినా కూడా అయ్యగారితో చెప్తే ఎమ్మటే అయ్యగారు కానీ అమ్మగారు కానీ వచ్చి మా దగ్గర మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి 10 నిమిషాలు ఉండి మాకు ధైర్యం చెప్పి, నాన్న నువ్వు ఇబ్బంది పడమాకు, ఏ కష్టంలో ఉండా ఏ ఇబ్బందులో ఉండా కూడా మమ్మల్ని చక్కగా కొడుకులాగా ఇంతగా చూసిన అయ్యగారిని నేను చాలా సార్లు చూశాను. కానీ ఎంత దగ్గరికి తీసుకునే అయ్యగారిని మా అయ్యగారిని చూశానండి. అయితే ఏంటంటే మరి ఇక సమయం అనేది ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు అందరం అక్కడికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదండి. అయితే అలాగా అయ్యగారు మమ్మల్ని అమ్మగారు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అయ్యగారు అబ్బాయి కూడా మేము ఎప్పుడు వచ్చినా కూడా ఒక క్యాస్ట్ సమస్య కాకుండా మమ్మల్ని ఎంతగానో అన్నదమ్ముల్లాగా దగ్గరగా తీసుకొని మమ్మల్ని చక్కగా మాట్లాడటం కానీ, ఏదైనా సమస్య ఉంటే ఇదని చెప్పడం కానీ, ఇలాగ కలిసిమెలిసి మాలో ఒక మేము తండ్రిగా భావించామండి మా అయ్యగారిని. ఎందుకంటే అంత ఒక సమయంలో మా అమ్మ మా నాన్న లేకపోయినా కూడా ఏదైనా సమస్య వస్తే అయ్యగారితో అమ్మగారితోనే చెప్పుకుంటామండి మేము ఎక్కువగా. కానీ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. చిన్న సార్